ఓకే, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మంచిర్యాల్, డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ. టుడే థర్డ్ క్లాస్. కార్బోహైడ్రేట్స్ చూసినట్టు అయిందంటే ఏ విధంగా ఉంటానే కార్బోహైడ్రేట్స్ చూసినట్టు అయిందంటే ది మేజర్ సుక్రోజ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇట్ ఈజ్ ఫౌండ్ ఇన్ ప్లాంట్స్. డైటరీ కార్బోహైడ్రేట్స్ principally consist of polysaccharide, starch, glucose and cellulose, disaccharide, sucrose and maltose, monosaccharides, glucose and fructose. Monosaccharides does not need digestion. అంటే ఇక్కడ చూసినట్టు ఏంటంటే కార్బోహైడ్రేట్స్ 3 టైప్స్ ఉంటాయి: పాలిసాకరైడ్స్, డైసాకరైడ్స్, మోనోసాకరైడ్స్. అంటే మానవ ఆహారంలో మనం చూసినట్టు ఏంటంటే దాదాపుగా 63 నుంచి 83% వరకు కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అధిక మొత్తంలో శక్తి అనేది మనకు కార్బోహైడ్రేట్ల నుండి రావడం జరుగుతుంటుంది. అంటే కార్బోహైడ్రేట్లు చూసినట్టు ఏంటంటే కార్బోహైడ్రేట్లు మోనోసాకరైడ్లుగా మారడాన్ని, అంటే కార్బోహైడ్రేట్ సరళ రూపంలో ఉన్నటువంటి మోనోసాకరైడ్లుగా మారడాన్ని కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ అని అంటారు. మరి కార్బోహైడ్రేట్లు డైసాకరైడ్స్, మోనోసాకరైడ్స్గా మారుతాయి. ఈ కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ ఆశయకుహరంలో ప్రారంభమై జీర్ణాశయము చివరిగా చిన్న ప్రేగులో పూర్తి అవుతుంది. మరి ఇక్కడ మనం చూసినట్టు అయిందంటే మరి ఇక్కడ కార్బోహైడ్రేట్ మనం పరిశీలించినట్టు అయిందంటే కార్బోహైడ్రేట్లు మనం చూసినట్టు అయిందంటే వివిధ రకాలైనటువంటి గ్లాండ్స్ కూడా ఉపయోగపడుతుంటాయి. ముఖ్యంగా మనం చూసినట్టు అయిందంటే ఏం గ్లాండ్స్ ఉంటాయి మనకు? సెల్వరీ గ్లాండ్స్, సెలైవా జ్యూస్, స్టమక్, గ్యాస్ట్రిక్ జ్యూస్, ఇంటెస్టినల్ జ్యూస్, లివర్, హెపాటిక్ జ్యూస్, ప్యాంక్రెటిక్ జ్యూస్. అంటే కార్బోహైడ్రేట్ జీర్ణక్రియ ఈ జీర్ణ గ్రంథులు పాల్గొంటున్నాయి. లాలాజల గ్రంథులు, క్లోమ గ్రంథులు, ఆంత్ర గ్రంథులు ఇవి అతి ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి అనేది హ్యూమన్ బీయింగ్లో మనము పటం రూపంలో చూపడము జరిగింది. నెక్స్ట్, డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్ జీర్ణక్రియలో పాల్గొనే ఎంజైమ్స్. మౌత్లో మనము మౌత్ను గమనించినట్టు మౌత్ కంటైన్ సెల్వరీ అమైలేజ్ ఎంజైమ్, స్టమక్ నో ఎంజైమ్స్, ప్యాంక్రెటిక్ ఆల్ఫా అమైలేజ్, ఇంటెస్టిన్ డెక్స్ట్రినేస్, మాల్టేజ్, ఐసోమాల్టేజ్, సుక్రేస్, లాక్టేజ్. మనము కార్బోహైడ్రేట్ జీర్ణక్రియలో పాల్గొనే ఎంజైమ్స్ని మనం గమనించినట్టు ఏంటంటే మరి ఏమేమి జీర్ణక్రియలో పాల్గొనే ఎంజైమ్లని కార్బోహైడ్రేట్స్లు అంటారు. అమైలేజ్, మాల్టేజ్, లాక్టేజ్, సుక్రేజ్, సెల్యులేజ్ అనడం జరుగుతుంటుంది మనం చూస్తే. డైజెషన్ ఇన్ మౌత్లో మనకు చూసినట్టు అంటే జీర్ణక్రియ. డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ స్టార్ట్స్ ఎట్ ది మౌత్. ఇన్ మౌత్ ఫుడ్ అండర్గోస్ మాస్టికేషన్. డ్యూరింగ్ మాస్టికేషన్ ఫుడ్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ saliva secreted by this salivary gland. Saliva contain salivary amylase that's called టయలిన్ ఎంజైమ్. మనము ఆశయకుహరంలో కార్బోహైడ్రేట్ జీర్ణక్రియను మనం పరిశీలించినట్టయితే ఎలా ఉంటుందంటే ఆశయకుహరంలో లాలాజల గ్రంథులు లాలాజలంలో స్రవిస్తుంది. లాలాజలంలో అమైలేజ్ టయలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. మరి లాలాజలంలో క్లోరైడ్ అయాన్ల చేత ఈ ఎంజైమ్ అనేది చైతన్యవంతంగా ఉండడం జరుగుతుంటుంది. అంటే పిండి పదార్థాన్ని టయలిన్ మొదటగా ద్రవపిండి పదార్థంగా మారుస్తుంది. ద్రవపిండి పదార్థము ఎరిథ్రోడెక్ట్రిన్గా మారుతుంది. ఎరిథ్రోడెక్ట్రిన్ తర్వాత ఎక్రోడెక్ట్రిన్గా మారుతుంది. చివరిగా ఎక్రోడెక్ట్రిన్ మాల్టోజ్గా మారడం జరుగుతుంటుంది. మాల్టోజ్గా మారుతుంది చివరికి మనం చూసినట్టు అయిందంటే. ఇక్కడ మనం చూస్తే గ్లైకోజన్ మాలిక్యూల్స్, ఈ గ్లైకోజన్ మాలిక్యూల్స్ పైన 2 చైన్స్ ఉండడం జరుగుతుంటుంది. మనం చూసే ఆల్ఫా 1,4 బాండ్. నెక్స్ట్ వన్ చూసినట్టు ఏంటంటే బ్రాచింగ్ పాయింట్ 1,6 బాండ్. ఈ గ్లైకోజన్ మాలిక్యూల్స్ పైన
ఆల్ఫా ఎమైలేజ్ ఎంజైమ్ రియాక్షన్ అయి డెక్స్ట్రిన్గా మారుతుంది. డెక్స్ట్రిన్ ప్లస్ మాల్టోటైరేస్ మాల్టోస్ ఐసోమాల్టోస్గా మారడం జరుగుతుంది చూసినట్టు అయిందంటే. నెక్స్ట్ వన్ డైజెషన్ ఇన్ స్టమక్ మనం చూస్తే డైజెషన్ అంటే జీర్ణాశయంలో కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ. జీర్ణాశయంలో చూసినట్టు అయిందంటే డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ టెంపరరీ స్టాప్స్ ఇన్ ది స్టమక్. ది యాక్షన్ ఆఫ్ సిల్వరీ అమైలేజ్ స్టాప్స్ ఇన్ స్టమక్ బికాస్ ఆఫ్ హై అసిడిటీ ఆఫ్ స్టమక్. నో కార్బోహైడ్రేట్ స్ప్లిటింగ్ ఎంజైమ్స్ అవైలబుల్ ఇన్ గ్యాస్ట్రిక్ జ్యూస్. జీర్ణాశయములో కార్బోహైడ్రేట్ జీర్ణాశయములోని జఠరసము హెచ్సిఎల్ను స్రవిస్తుంది. హెచ్సిఎల్ టైలిన్ నాశనం చేసేంత వరకు ఆశయకూరం నుంచి జీర్ణాశయం చేరిన కార్బోహైడ్రేట్లు జీర్ణక్రియ జరుగుతూనే ఉంటుంది. జఠరసములో కార్బోహైడ్రేట్లను జీర్ణం చేసే ఎంజైములు ఉండవు, నో ఎంజైమ్స్. కావున జీర్ణాశయంలో కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ జరగదు అని చెప్పుకోవచ్చు. డైజెషన్ ఇన్ స్టమక్. నెక్స్ట్ వన్ చూసినట్టు డైజెషన్ ఇన్ ఇంటెస్టిన్. చిన్న ప్రేగులో కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ. చిన్న ప్రేగులో జీర్ణక్రియను మనం పరిశీలించినట్టు ఏంటంటే అబ్జర్వ్ ది intestine. Further digestion of carbohydrates occur in small intestinal by pancreatic enzymes. Food bowels reaches the small intestine from stomach where it meets the pancreatic juice. The pancreatic juice contain enzymes called pancreatic amylapsin. Similarly, amylase 5 ఎంజైమ్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టు ఏంటంటే చిన్న ప్రేగులో ఇన్ స్మాల్ ఇంటెస్టిన్ కంటైన్ ఎంజైమ్స్. ఆహారము చిన్న ప్రేగు 2 రకాల జీర్ణరసాలతో కలవడం జరుగుతుంది. చిన్న ప్రేగులో 2 రకాల జీర్ణరసాలు ఉంటాయి. ఒకటి క్లోమరసము, రెండోది ఆంత్రరసము. ఫస్ట్ క్లోమరసము కార్బోహైడ్రేట్ జీర్ణం చేసే ఎంజైములను క్లోమరస అమైలేజ్ అంటారు. ఈ ఎంజైమ్ ఆహారం అధికంగా పిండి పదార్థాన్ని మాల్టోజ్, సుక్రోజ్, లాక్టోజ్ వంటి డైసాకరైడ్స్గా మారుతుంది. ఆంత్రరసంలోని డైసాకరైడ్లు వీటిని మోనోసాకరైడ్లుగా మార్చడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ యాక్షన్ ఆఫ్ ప్యాంక్రెటిక్ అమైలేజ్ ఇట్ హైడ్రోలైజెస్ ది డెక్స్ట్రిన్స్ టు mixture of maltose, isomaltose, limit dextrin. ఇక్కడ డెక్స్ట్రిన్ ఒలిగోసాకరైడ్, అమైలేజ్ ఎంజైమ్ లిమిట్ డెక్స్ట్రిన్ ప్లస్ మాల్టోస్ ఐసోమాల్టోస్ రావడం జరుగుతుంటుంది. మనం చూసినట్టు ఏంటంటే యాక్షన్ ఆఫ్ ఇంటెస్టినల్ బ్రష్ బార్డర్ ఎంజైమ్స్ చిన్న ప్రేగు ఈ 5 రకాల ఎంజైమ్స్ని కలిగి ఉంటుంది. దీస్ ఎంజైమ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫైనల్ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ది ఎంజైమ్స్ దేర్ రియాక్షన్ ఆర్ యాజ్ ఫాలోస్. మాల్టోజ్ను గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్. ఐసోమరేజ్ isomaltose, glucose, isomaltose, glucose plus glucose, sucrase, glucose, fructose, lactose ఎలా మారుతుంది గ్లూకోజ్ గ్యాలక్టోజ్గా. డెక్స్ట్రినేజ్ లిమిట్ డెక్స్ట్రిన్ గ్లూకోజ్ ప్లస్ మాల్టోటైరైజ్ ఇలా డెక్స్ట్రేజ్ అనేది ఇలా మారడం జరుగుతుంటుంది. మనం చూసినట్టు అయిందంటే చిన్న ప్రేగులో జీర్ణక్రియను మనం గమనించినట్టు అయిందంటే అంటే చిన్న ప్రేగులో ఇంటెస్టినల్ అమైలేజ్ పిండి పదార్థాన్ని జల విశ్లేషణ చేస్తుంది. డెక్స్ట్రిన్ మాల్టోస్ తర్వాత ఐసోమాల్టోస్
లిమిటెక్ట్రిన్లుగా మారుస్తుంది. మాల్టేజ్ అనే ఎంజైమ్ మాల్టోజ్ అనే డైసెకరైల్గా మార్చడం జరుగుతుంటుంది. ఐసోమాల్టోజ్ను గ్లూకోజ్గా మారుస్తుంది. నెక్స్ట్ వన్ లిమిటెక్ట్రిన్స్ గ్లూకోజ్గా మారుస్తుంది. సుక్రేజ్ ఇది సుక్రోజ్ అనే డైసెకరైడ్ను గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్లుగా మార్చడం జరుగుతుంటుంది. ఇదే కాకుండా లాక్టోజ్ అనే డైసాకరైడ్ను జల విశ్లేషణం చేసి గ్లూకోజ్ గెలక్టోజ్ అనే మోనోసాకరైడ్లుగా మారుస్తుంది. ఈ విధంగా చిన్న ప్రేగులో జీర్ణక్రియ అనేది కావడం జరుగుతుంటుంది. అయితే ఇక్కడ డైటరీ కార్బోహైడ్రేట్స్ ఇక్కడ మనం 3 టైప్స్ అని చెప్పుకున్నాం. పాలిసాకరైడ్స్, డైసాకరైడ్స్, మోనోసాకరైడ్స్. పాలిసాకరైడ్ డెక్స్ట్రిన్స్ maltase change to glucose maltase enzyme. Next one disaccharides maltose, sucrose, lactose galactose గా మారుస్తుంది, సుక్రోజ్ ఫ్రక్టోజ్ గా మారుతుంది, మాల్టోజ్ గ్లూకోజ్ గా మారడం జరుగుతుంటుంది మనం చూసినాక. నెక్స్ట్ వన్ మోనోసాకరైడ్ గ్యాలక్టోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్. అంటే ఇక్కడ మనం గమనించింది ఏంటంటే సీది అబ్జర్వ్ పాలిసాకరైడ్స్, డైసాకరైడ్స్, మోనోసాకరైడ్స్ చేంజెస్ టు గ్లూకోజ్. నెక్స్ట్ వన్ వై సెల్యులోజ్ ఈజ్ నాట్ డైజెస్టెడ్ ఇన్ హ్యూమన్ బీయింగ్. అంటే శాకాహారులలో అంటే మనం గోటులో కానీ కవులో కానీ జీర్ణం అవుతుంటుంది సెల్యులోజ్, మానవుల్లో జీర్ణం కాదు. ఎందుకు? వై సెల్యులోజ్ ఈజ్ నాట్ డైజెస్టెడ్ బై హ్యూమెన్స్. సెల్యులోజ్ ఈజ్ పాలిసాకరైడ్ ఫౌండ్ ఇన్ ప్లాంట్. ఇట్ కంటైన్ beta-1,4 galactosidic bond in its structure. Humans cannot synthesize the enzyme can break down beta-galactosidic bond. So, cellulose is not digested by human, but although is not digested, it is one of the component in the diet because undigested cellulose provide bulk as fiber in the diet. Fiber helps in intestinal motility as a stool softer. Next, observation of carbohydrates. The end product of carbohydrate digestion are glucose, fructose, galactose. అబ్జర్వ్ అంటే మన చిన్న ప్రేగులు గ్రహించేది ఏం గ్రహిస్తుందంటే గ్లూకోజ్ని, ఫ్రక్టోజ్ని, గ్యాలక్టోజ్ని. దేస్ ఆర్ readily observed through the intestinal muscle cells into the bloodstream. The mechanism are responsible for the observation of these sugars. Next, facilitated transport. This depends on the concentration of sugar occurs in the intestinal lumen and muscle cells. All the monosaccharides are observed some extent by facilitated diffusion, విసరణం ద్వారా గ్రహించడం జరుగుతుంటుంది. నెక్స్ట్ అండి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ది ట్రాన్స్పోర్ట్ గ్లూకోజ్ galactose occurs the brush border of the muscle cells occur by active transport. It is an energy requiring process that requires ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్ అండ్ ప్రెసెన్సీ ఆఫ్ సోడియం అయాన్ సమక్షం లోపల మనకు ప్రోటీన్ల అంటే సోడియం అయాన్స్ సమక్షంలో మనకు ఎలక్ట్రాన్స్ అనేది ఉత్పత్తి కావడం జరుగుతుంది. సోడియం డిపెండెంట్ గ్లూకో ట్రాన్స్పోర్ట్ bind both glucose and sodium of separate sites and transport from into the cell. The sodium transport down concentration gradient, glucose transported against concentrated gradient. This process is called co-transport symport. The energy for this reaction is provided by ATP
లింక్ టు సోడియం పామ్. అబ్జర్వేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్, చిన్న ప్రయోగం ఏ విధంగా అబ్జర్వ్ చేసుకుంటుంది కార్బోహైడ్రేట్స్. ఇక్కడ మనకు స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చూషకాలు ఉంటానే, విలై మైక్రోవిల్లిస్ ఉంటానే, ఇవి తీసుకొని లోపల కలపడం జరుగుతుంటుంది, బ్లడ్లోకి వెళ్ళడం జరుగుతుంటుంది మనం చూసినట్టు అయిందంటే. నెక్స్ట్ డిజార్డర్స్ ఆఫ్ డైజెషన్ అబ్జర్వేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. లాక్టోస్ ఇంటాలరెన్సీ. This is condition which the deficiency of the enzymes lactose. The enzyme which hydrolyzes lactose to glucose and galactose. Due this lactose gets accumulates in the gut where in a substrate for bacterial fermentation in the large intestine with production of H2CO2 gases and low molecular weight acid like acetic acid, prophenic acid, butyric acid, which are osmotically active. Abdominal cramps results from the accumulation of gases and osmotically active products. Draw water from intestinal cells into lumen, resulting in diarrhea and dehydration. Surface sucrose deficiency. This is condition. There is inherited deficiency of this enzyme sucrose, the enzyme which hydrolyzes sucrose to glucose and fructose. Symptoms occur in the early childhood. These symptoms are some as lactose intolerance. Thank you. The end. విద్యార్థులందరూ గమనించండి.